60 మంది పైన అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి సిద్ధమైన చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికలకు స్పీడ్ పెంచిన టీడీపీ అభ్యర్థుల వివరాలు తూర్పు టీవీలో మీ ముందుకు తెస్తున్నాము. ఇచ్చాపురం నుండి బెందాళం అశోక్, టెక్కల్ నుండి అచ్చెన్నాయుడు, ఆముదలవలస నుండి కూన రవికుమార్, పాలాస నుండి గౌతు శిరీష, రాజం నుంచి కొండ్రు మురళీమోహన్, బొబ్బిల నుండి బేబీ నాయన, విజయనగరం నుండి అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి నుండి కిమిడి నాగార్జున, కురుపాం నుంచి టి జగదీశ్వరి, పార్వతీపురం నుండి బి విజయచంద్ర, వైజాగ్ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, ఇక వైజాగ్ పశ్చిమం నుంచి గణబాబు, పాయకరావుపేట నుంచి అనిత, నర్సీపట్నం నుంచి చింతకాయల విజయ్, తుని నుంచి యనమల దివ్య, జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నుండి చిన్నరాజప్ప, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ నుంచి అదిరెడ్డి వాసు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బరాజు, అమలాపురం నుండి బత్తుల ఆనందరావు, మండపేట నుండి వేగుళ్ల జోగేశ్వరరావు, అలాగే ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుండి నిమ్మల రామానాయుడు, ఉండి నుండి మంతెన రామరాజు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఇక విజయవాడ ఈస్ట్కి వస్తే గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుండి శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం నుండి కొల్లు రవీంద్ర, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు నుంచి బోడె ప్రసాద్, మంగళగిరి నుండి నారా లోకేష్, అలాగే పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట నుండి పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుండి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ నుండి జీవి ఆంజనేయులు, గురజాల నుండి ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నుండి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నుండి నక్క ఆనందబాబు, పరుచూరు నుండి ఏలూరి సాంబశివరావు, ఒంగోలు నుండి దామచర్ల జనార్దన్, కొండేపు నుంచి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి, అలాగే కోవూరు నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, నగిరి నుంచి గాలి భానుప్రకాష్, పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అలాగే జమలమడుగు నుంచి భూపేష్ రెడ్డి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్, పులివెందల నుండి బీటెక్ రవి, బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, కర్నూలు నుండి టీజీ భరత్, ఎమ్మిగనూరు నుంచి బీవి జయనాగేశ్వరరెడ్డి, రాప్తాన్ నుండి పరిటాల సునీత, ఉరవకొండ నుండి చూస్తే పయ్యావుల కేశవ్, తాడిపత్రి నుండి జేసీ అష్మిత్ రెడ్డి, అలాగే కళ్యాణదుర్గం నుండి ఉమా మహేశ్వర నాయుడు, హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ, కదిరి నుండి కందికుంట వెంకట ప్రసాద్ ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.